ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ వీడియో చూడండి. ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో. ఈ వీడియో వచ్చి జస్ట్ నార్మల్గా ఈ విధంగా ఉంది. అండ్ ఈ వీడియో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీట్లో వైరల్ కూడా అయింది. చూడండి, ఈ వీడియో అనేది ఈ విధంగా సింపుల్గా డ్యాన్స్ చేస్తున్న వీడియో. ఈ వీడియోలో మన క్లిక్లో మనం ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వెలాసిటీ ఎఫెక్ట్, బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి స్పీడ్ అండ్ స్లో ఫాస్ట్ ఎఫెక్ట్, ఇలాంటి షేక్ ఎఫెక్ట్ మనం జస్ట్ ఒక క్లిక్లో ఈ విధంగా వీడియో క్రియేట్ చేసేయచ్చు. అండ్ క్రియేట్ చేసేసి దీనికి ట్రెండింగ్ ఆడియో, ఇన్స్టాగ్రామ్లో ఆడియో జస్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేస్తే చాలా ఎక్సలెంట్గా వీడియో అనేది వచ్చేస్తుంది. మనకు డైరెక్ట్గా మనం రీల్స్లోకి పోస్ట్ చేసేయచ్చు. అయితే ఇలాంటి కూడా జస్ట్ మీరు వీడియోని డాన్సింగ్ వీడియోస్కి మాత్రమే ఇలా పాసిబుల్ అవుతుంది. సో మీరు ఏదైనా ఒక డాన్సింగ్ వీడియో ఉంటే ఇలాంటి వీడియో మీరు ఈజీగా క్రియేట్ చేసేయచ్చు. క్యాప్కట్ ఎడిటర్ యాప్లో చాలా సింపుల్గా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఏదైనా ఒక VPN యాప్ని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సెక్యూర్ VPN అని ఈ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ దీన్ని ఓపెన్ చేసి దీన్ని కనెక్ట్ చేసుకుంటాను. ఇది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ దీన్ని నేను కనెక్ట్ చేసుకున్నాను. ఓకే, అండ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకున్నాను. ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే దీని లింక్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో. ప్లే చేస్తే మన వీడియో ఈ విధంగా ఉంటుంది చూడండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియో చూడండి, ఇక్కడ నార్మల్గా ఈ విధంగా ఉంది. సో జస్ట్ ఇంట్లో మనకు ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి లేవు, చాలా సింపుల్గా ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం జస్ట్ ఒక క్లిక్లో మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా వెలాసిటీ ఎఫెక్ట్ మనకు, షేక్ ఎఫెక్ట్ అండ్ బ్లర్ ఎఫెక్ట్ మనకు వచ్చేస్తుంది అనమాట. సో చాలా సింపుల్. మనం ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే దీంట్లో మనం ఫస్ట్గా ఆడియో అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వీడియోలో ఒకవేళ ఆడియో లేకపోతే ఇక్కడ యాడ్ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాంగ్ని అన్మ్యూట్ చేస్తాను. సో ఆడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ట్రెండింగ్, వెలాసిటీ, AI పెయింటింగ్, పార్టికల్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇదిగో మనకి ఇక్కడ వెలాసిటీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వెలాసిటీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫ్లాష్, బ్లర్ ఎఫెక్ట్, ఇక్కడ ఫేడ్ బ్లర్, రీట్రోజం అని చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ నేను బ్లర్, షేక్, ఇక్కడ ఫేడ్ బ్లర్ అని చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇందులో నుంచి మీరు నచ్చిన ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఏ వెలాసిటీ ఎఫెక్ట్ కావాలో దాన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫేడ్ బ్లర్ ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటాను. ఫస్ట్గా ఇది ఈ వీడియోలో మ్యూజిక్ని డిటెక్ట్ చేసుకుంటుంది. మ్యూజిక్ని డిటెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా దీనికి వెలాసిటీ అనేది అప్లై అవుతుందన్నమాట. సో ఇక్కడ ఇది టైం అనేది కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 1 minute వరకు ఇది టైం తీసుకుంటుంది. అంతవరకు మనం ఇక్కడ వెయిట్ చేయాలి. సో ప్రస్తుతానికి ఇది మ్యూజిక్ని డిటెక్ట్ చేసుకుంటుంది. డిటెక్ట్ చేసుకున్న తర్వాత ఇది జనరేట్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా మనం వీడియోని వెలాసిటీలోకి. సో దానికోసం కొంచెం ఇక్కడ టైం తీసుకుంటుంది. ఇక్కడ అంతవరకు ఇక్కడ వెయిట్ చేయాలి మనం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ ఇక్కడ జనరేట్ అయిపోయింది. ఇక్కడ 99% వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 100% కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయో చూడండి. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ మనకు వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను వీడియోని ప్లే చేస్తాను చూడండి. మనకు ఆటోమేటిక్గా వెలాసిటీ ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుందో. ఓకే, మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీనికి ఇంకొక ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి. అండ్ మనకి ఇక్కడ స్ట్రోబ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని అప్లై చేస్తాయి. అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురావాలి ఓకే, ఇక్కడ అండ్ లాస్ట్లో ఇక్కడ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయాలి. అండ్ డిలీట్ చేసుకున్న తర్వాత మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, మనకు ఈ విధంగా ఈ వెలాసిటీ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. సో ముఖ్యంగా మీరు డ్యాన్స్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్కు ఇలాంటి ఎఫెక్ట్ ట్రై చేయండి. డెఫినెట్గా మీ వీడియోస్ చాలా బాగా అనిపిస్తాయి. ఓకే, అండ్ ఎఫెక్ట్ మీ నార్మల్ వీడియోస్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.